దేవుని బిడ్డలారా, ఈ దినం మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మనము దీనత్వము కలిగి జీవించాలని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. దీనత్వము చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా, మరి సాతానుడు లూసిఫర్గా ఉన్నప్పుడు, ఒక ఆర్కేంజల్గా దేవుని మహిమపరిచే మరి వ్యక్తిగా ఉన్నప్పుడు, పరలోకములో తాను గర్వించి పరలోకం నుండి త్రోయబడినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గర్వము చాలా భయంకరమైనది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా నెబుకద్నెజర్ రాజు కూడా గర్వించి ఆయన జంతువుగా మారినట్టుగా మనం చూస్తాం. గర్వము మనిషిని పతనానికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దీనత్వము కలిగి జీవించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే గర్వానికి పరలోకంలో చోటు లేదు. గర్వించేవారు పరలోకానికి చేరరు. కాబట్టి తగ్గించుకోవాలి, దీనులమై ఉండాలి. దీనులై ఉండి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలు లేదు. ఏ విషయంలో కూడా దేవుని బిడ్డలారా అతిశయించి దేవునికి దూరం కాకూడదు. అతిశయించేవాడు దేవునందే అతిశయించాలి. ఏదైనా ఉన్నది అంటే కేవలం మా దేవుని బట్టే అని దేవుని మహిమపరచాలి. కాబట్టి దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వారికే పరలోక రాజ్యం. గర్విష్ఠులకు పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి దీనత్వము కలిగి జీవించడానికి, ప్రతి విషయంలో దీనత్వం కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు దీనత్వం అనుగ్రహించునుగాక. ఆమేన్.